మహిమ తెలియగలరా, నీలలు కనగునరా, నా సాగిపోగలరా. మహిమ తెలియగలరా, నీలలు కనగునరా, నా సాగిపోగలరా. అమరేంద్రాదులు ఆదిమూర్తులు, అమరేంద్రాదులు ఆదిమూర్తులు అనుదినమున నన్ను చదురుచు పలచు నేడెవరైనను మహిమ తెలియగలరా, నీలలు కనగునరా, నా సాగిపోగలరా. అమరేంద్రాదులు ఆదిమూర్తులు జగములన్నిటో ప్రేమమయమునా, జగములన్నిటో ప్రేమమయమునా తలచుతూ పగడచు నేడెవరైనను మహిమ తెలియగలరా, నీలలు కనగునరా, నా సాగిపోగలరా. ధర్మరాజా, దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మిని వాడు వినడు చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్మని సన్నిధికి రావే మనసా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, సీతలను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, సీతలను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణ.
మా పాలిట విలువేలకు నీవేనయ్యా చూసి కన్నులను కదిలేవయ్యా మా పాలిట విలువేలకు నీవేనయ్యా ఎదురు చూసి కన్నులను కదిలేవయ్యా పేదల మొరలా నిలిచే విపదము నీవే కోరిన వరముల సగోవరటము నీవే అజ్ఞానము చీకటకు దీపము నీవే అన్యాయము ఎదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణ గుంటివాడు నెట్టించే బృందావనం గుడ్డివాడు చెడుకు కలుగు బృందావనం గుడ్డివాడు నడిపించే బృందావనం గుడ్డివాడు చెడుకు కలుగు బృందావనం మోగినకి జానమసగు బృందావనం మోగివాని పలికించే బృందావనం అభయమేచు దీవించే సన్నిధానం అభయమేచు దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మకు నమో నమః. అందరూ క్షేమమా ధర్మనందన మీ దయా విశేషమా అందరూ క్షేమమే. మీ దయా విశేషమున అందరూ క్షేమమే పరమాత్మ. నందనందన వాసుదేవనందన నీ వనర్చిన సంపోదనమున సిద్ధమునకు తగదు. సమని బిడ్డలంతో మతి తెల్పుడు పుతుల కూడి రజమున పాలసగును పాల కృపాదుల నటంతు ఈ సౌఖ్యంభున మతి తెల్పుడు కృష్ణ కృష్ణ హా సంజయుడను కనుగానక వితంబు విధంబనతో విధి తప్పదు విధంబో విధి తప్పదు వితంబు భంగునాశనంబు కృష్ణ కృష్ణ పరమాత్మ సకల ధర్మ స్వరూపుడవు నీకు మా ఉపదేశము అనారసికము ఆయనను అజాచత్రో విధిష్ఠరా మీ క్షేమము కోసం ఏమైనా చేసేదను దేవతల చేతనైనా జోడించేదను నీ అభిష్టమేదో చెలవేమో పరమాత్మ హలు బిడ్డలే రఘుపాదులాల కడతేరా ఎల్ల చుట్టాల రూపుమాయే అకట విలదక్కని తురే రాజభారంబు పరమాత్మ విలదక్కని తురే రాజభారంబు ప్రజలు సుచిల్చినను చాలు చాలను నాకు రాజభారంబో చలకరాదు శిలజాలనునే నెతరకూడు మాధవా మాధవా కృష్ణ గోవింద గోవింద
గోవింద బావా ఇట్టి మాటలేలా క్షత్రియ కుమారులు నెత్తురు కూడు తినక జోలు కూడు తిందిరా బావా. పరమాత్మ కానీ నీ అభిప్రాయం ఏదో స్పష్టముగా తెలుపము. ధర్మనందన పరమాత్మ సకల ధర్మ స్వరూపుండవు నీకు మా ఉపదేశము అనారచకము ఆయనను ఆ దుష్ట దుర్మార్గుని కడకు నిన్ను ఒక్కనే పంపుట నా మనంబు ఒప్పుకున్నది మహాత్మా. బావా అట్లా జరుగుట దుర్లభము, జరిగిన అందరికీ మంచిదే. బావా మా సకపాలు మాకిమ్మనము అట్లను వాళ్ళు ఇష్టపడలేని శోభలేయుడు సంధికి ఇష్టపడలేని బావా శోభలేయుడు సంధికి ఇష్టపడలేని అన్నదమ్ముల మేమేమో నూటైదుగరమో కృష్ణ అట్లను వారు ఇష్టపడలేని వాళ్ళు నూరుగురు సహోదరులు మేము భైసుగరము శశవా 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 పరమాత్మ అంతయు నీలోనే ఉన్నది పరమాత్మ. ఇంతకు సంధి ఏమని 5 ఓళ్ళు ఇచ్చినా చాలునని. ఏమి 5 ఓళ్ళ కాలం వైపరీత్యమా? ఓరి దుర్యోధన దుశ్శాసనలారా, ఒక కూలి బరి నిమ్మిండు 5 ఓళ్ళిచ్చిన ఎటలనో బ్రతుకురట రాజకులంబ వారికి ఇది ఘనతయే. మంత్ర రుద్ర భుజంబాక్షి ఇప్పుడు ఏమి చేయుదా? ఏమి దుర్మార్గులైన ఆ కౌరవుల ఎదుట నుండి నా తల పట్టి ఈడ్చి కట్టుపుట్టుములు వలవ చూచుచుండి నన్ను దిక్కుమాలిన రాణిగా చేసినప్పుడు అప్పుడు ఎక్కడ పోయిన మీ పౌరుషములు? అసమర్థులకు ఎప్పుడూ కోపమేనా? ఏమి ఇచ్చటి వారు లేరా? ఇది నా చిత్ర భ్రమ, కోపాంధ కారమున అది దండిన తిరుపతి నిజముగా కాగముక్కలు కాకపోతే ఒకజను చంపి రూపు మాపితి ముష్టితో కీచుకుని విశ్వామిత్రులు చంపితి అన్న నూరుగురు సోదరులు నేనొక్కని చంపితి ఈనాడు వేరొక్కడు తేడేలా వెన్న కనిగటికై వింటివే. పొడుగు చేతను చారుగా పూచాడు నీవు సన్ని తెలుసుకోపోతీవి కదా. అన్నమాట ఆజ్ఞగా తిరిగినో లేదా అన్నగారు అనిదిగా తిరిగినో తెలుసుకోపోతీవి కదా. క్షత్రియ దంపతులారా శాంతిప్పుడు. అగ్రజ శాంతించి శాంతించి ప్రతి క్షణం నీ అభిప్రాయం ఆలోచించే ఇద్దరునే ఉంటాను కదా. అవును భీమసేన, అన్నమారే వాటి నిజం. ఇందుకు నీ సంధికి అభిప్రాయము భీమసేన? ఓరి పాండవ దూత, నీవు చే సంధికి ఆ చే సూర్యుడు అంత మాత్రమైన సంధి కార్యము. ఏమి భీమసేన అనవలసిన మాటలేనా ఇవి? నిద్రపోగుచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడు వేక హౌవ
వెన్నడు చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే నిద్రపోవుచుంటివో లేక బెదరు పలుకుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడవే కావు కురుపతి తొడలు పిరగొట్టదనని దుష్టత దుమ్మని పుదువుకి చేత రొమ్ము చింతి రక్తము తాగెదనని ప్రకల్పలాడితి అల్వ కొల్వులో మరల ఈగేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన నిద్రపోవుచుంటివో లేక బెదరు పలుకుచుంటివో కాక తొల్లింటి భీమసేనుడవే కావు పాండవ దూత ఎదురుదన అన్నగారు అనితికి బెదిరితినో లేదా యుద్ధము చేయక బెదిరితినో తెలుసుకోపోతే కదా. భార్య భీమసేన ఏమి విపరీతము? కానపాని దేవుడే వచ్చిన మా శ్రీకృష్ణ బావని నిందించేది వేళ. అర్జున, నీకు తెలియదు, నేను మర్గకు సమయం లేదా? అన్నా జరగనిది ఒకటేయా? తమ్ముడా, మాది కుమార, నకుల, ఏమై నిరంతర వాదములు నీవు చల్లవు, నీకు తెలియను, నీవు ఊరుకుందాము. అన్నా భీమసేన, ఇలా ఎక్కడ లేని మాటలు. అలనాడు పంచాలని పరాభవించగా భీష్మ ద్రోణ బంధం ఉండి ఏమి చేసినారు? ఈ మహానుభావుడు శిరలిచ్చి మన సంరక్షణ చేసిన మహా ఉపకారి కాదా? ఇతని అండదండలు లేకుంటే ఈ అరణ్యవాసం ఇంత సులభంగా జరిగేదా? కుర్ర వాళ్ళ చేతులు కుర్ర ఇంత మాట అనిపించుకుంటురా. ఈ దురాభిమానపతికి ఇంకేలా? ఇదిగో ఈ నా గద నడువుతో నా తెల నన్ను ముక్కలు చేసుకున్నాను. ప్రాణేశ్వర శాంతించండి. క్షత్రియ కుమారులకి ఆత్మహత్య తగున శాంతించండి. పాంచాలి, నన్ను వారింపుకుము. ఈ జన్మనందు ఆ ముంటుకున్నా ప్రాణత్యాగమే మేలు. నాయనా భీమసేన, నీవేళ ఆత్మహత్యకు వడపడినవు. పాంచాలి పంచభద్రిక భీమన కోపాజ్ఞ ప్రగలింపచేయ కట్టెలు విడిచి పెట్టినట్లు మాట్లాడుతుంటివి కదా. సహదేవ, వీరులను చిన్నటి మాట అనిలవాడు, గురులకు హనులకు అపచారం. బావా ధర్మరాజా, ఏమిటి ఊరికే చూచుచుండము? ఈ వాయునందుని ప్రసన్నం చేసేది గాక. భీమసేన, మరియు సంధికి నీ అభిప్రాయము? బావా భీమసేన, సంధికి నీ విషయము? బావ వాసుదేవ, సంధి ప్రస్తావం ఆ సేవలు తరలు విరిచి దుశ్శాసనం చేర్చి పాంచాలి పరవము సందేశి నా దీక్ష. ప్రాణేశ్వర, ఇప్పటికి నీ మాటలచే నా మనసుకు సంతోషమాయను. అన్నా దీనశరణ్య, నా పతులు ఎలాంటి వారో తెలుసా? భార్య పైటను బట్టి పగవాడు సభలోనా. అన్నయ్య, భార్య పైటను బట్టి పగవాడు సభలోనా ఏడ్చిన నూరకే నిల్చనితడు.
గద సంకని రచించి అన్నయ్య గద సంకని రచించి గంప మీసములు దోవి కను రెప్పలార్చిన గనుడి తండు గానీవ్యమటు వైచి కనులు నులుము కొనుచు వెక్కి వెక్కి వేచిన వీరుడితడు వీరి ఆశయములు గోరువారు వీరి ఆశయములు గోరువారు ఎవరైనా గట్టెక్క నోర్తురే కంసవదన జూదరుల నమ్మరాదని సూక్తి ఒకటి తిండిపోతులను నమ్ముట తెలివి రెండు తిండిపోతులను నమ్ముట తెలివి రెండు అగ్నిలో పడి హతమగుట హగడు మూడు తెలసి తెలియని నాదైదు నెలవు కృష్ణ ఆ, 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 అమ్మా నీ అభిప్రాయము నెరవేరును గాక. పాండవులారా, ఇక నేను వెళ్ళి వస్తున్నా. అయినను పోయిరా వల్ల హస్తినకు అచట సంధి మాట్ల ఎట్లయినను చతురాజు బల సంపద చూడవచ్చు. మీ అనుమానం తీర్పగవచ్చు. తాతయు నజ్జయు విందురే అయినను పోయి రావల హస్తినకు.